నాగభూషణం. మేడం, నిక్కే ఏదో చేయబోతోంది బామ్మగారు. భగవంతుడా, పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆగిపోకుండా చూడు తండ్రి. మేడం, మీరు కంటిన్యూ చేయండి పంతులు గారు. ఓం వినాయకానము విఘ్నరాజానము గౌరీపుత్రానము గణేశ్వరానము స్కందాగ్రజానమవ్యానము పూతానము దక్షాణము దక్షాణము ఎరా పెళ్లి కొడక, ఈ పెళ్లి జరుగుతుందని హ్యాపీగా ఉన్నట్టున్నావు, కానీ నీకొక బ్యాడ్ న్యూస్ రా. ఈ పెళ్లి జరగదు, కాసేపట్లో ఆగిపోతుంది. అలా వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చకు, చూసే ఆడియన్స్ కి అనుమానం వస్తుంది. అభిగాడి చెవులో నిత్య ఏం చెబుతుంది చంద్రిక? ఏముంది, ఈ పెళ్లి ఆపుతాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పిచ్చిది కాకపోతే తనకే వాడు స్కెచ్ చేశాడని తెలియక వాడి దగ్గరే వాగుతుందా? నన్నెంత అవమానించావురా, ఎన్ని కష్టాలు పెట్టావు. అలాంటి నిన్ను సంతోషంగా ఉండనిస్తానా? నువ్వు నీ చెల్లి ఏడుస్తుంటేనేరా నాకు ఆనందం. అందుకే ఈ పెళ్లిని ఆపబోతున్నాను. కాసేపట్లో ఈ మండపం రణరంగం కాబోతోంది. ఇదే ఈ పిన్ని నీకు ఇస్తున్న ఆగిపోయే పెళ్లి కానుక. ప్లీజ్ కంటిన్యూ పంతులు గారు. సర్వదీ ప్రియానో సర్వాత్మగాను కట్టెను శ్రీ మహాగణాధిపతి ఈశ్వరాయ నమః. అభి ఒళ్ళో ఏదో పెట్టొస్తుంది, కొంప తీసి బాంబా. అయ్యో, మాటతో ఆగే పెళ్లికి బాంబు దాకెందుకు పౌడరు? ఏంటే నా అక్క కూతురా, మీ అన్న పెళ్లి జరిపించేద్దామని? జరుగుతుందిగా పిన్ని, జరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ జరగదు. చూడు పిన్ని, మళ్ళీ చెప్తున్నాను, నీకు కోపం ఉంటే నా జోలికి రా, అన్నయ్యని వదిలే. సేమ్ డైలాగ్ మీ అన్న కూడా అంటున్నాడే. నీ జోలికి రాక మీ అన్న జోలికి వెళ్ళక ఇంకెవరి జోలికి వెళ్ళమంటావు? చచ్చిన మీ అమ్మ, అమ్మమ్మ, నాన్నలతోనా? నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తున్నాను. ఏంటే, చంపుతాను అని బెదిరిస్తున్నావా? చావుని కోరి తెచ్చుకోవద్దు అని చెబుతున్నాను. ఎవరు ఎవరిని చంపుతారో వెయిట్ చెయ్యవే. ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో చెప్పనా? మీ అన్నయ్య శశి పీటల మీద కూర్చునుంటారు. ఆహ్వానితులంతా అక్షింతలు పట్టుకుని రెడీగా ఉంటారు. మాంగళ్య ధారణ చేయమని పంతులు గారు చెబుతారు.
బాబు మాంగళ్య ధారణ చేయండి. గట్టి మేళం గట్టిగా మోగుతుంది. మీ అన్నయ్య లేచి తాళి పట్టుకుని అందరికీ చూపిస్తాడు. ఆహ్వానితులు అక్షంతలు వెయ్యబోతుండగా మీ అన్నయ్య శశి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఆపండి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. నాది కాదు, నీ మొగుడిది. అంతే, అందరితో సహా మీ అన్నయ్య కూడా ఆగిపోతాడు. నీ మొగుడు ఆలియాస్ చాణుక్య కోపంగా వేదికపైకి వస్తాడు. మీ అన్నయ్య చేతిలోని తాళి తీసి తన మొహంపైకి విసిరి శశి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు. అంతే, అలా పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. చాణుక్య ఎందుకు పెళ్లి ఆపాడు, ఏం జరిగింది అన్నది ఇప్పుడు చెప్పను. ఇంకాసేపట్లో లైవ్ లో చూడు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అదిగో లైవ్ స్టార్ట్ అయింది. వెళ్ళు, శశిని తీసుకొచ్చి. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అర్జెంటుగా మేడంకి చెప్పాలి. ఎస్, ఊరివరి నాగభూషణం ఆగరా, యాడు గురుకుతున్నావు? అర్జెంటుగా మేడం గారికి ఓ విషయం చెప్పాలండి, అందుకే వెళ్తున్నాను. ఏ విషయం? వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఇందాక ఆ విషయం నిచ్చకి చెప్పబోతుంటే నువ్వే ఆపి చచ్చావు. ఏమండి, అందుకోసం మీరు ఇప్పుడు నన్ను ఆపుచచ్చారా? వదలండి. మేడం, మేడం, ఒకసారి ఇలా రండి మేడం. ఏంటి నాగభూషణం? రండి మేడం, చెప్తాను. ప్లీజ్ రండి మేడం.
మేడం, ఈ పెళ్లి ఆపడానికి మీరు ఏదో ప్లాన్ చేశారు కదా, ఈ పెళ్లి జరగడానికి వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు మేడం. నన్ను కాదని ఎలా జరిపిస్తారు పెళ్ళి? వాళ్ళు నేనేదో చెయ్యాలనుకుంటున్నారు నిత్య. నన్నేం చేయగలరు? ఇది అని ఖచ్చితంగా తెలియదు కానమ్మా, వాళ్ళు ప్లాన్ చేయడం మాత్రం నిజం. అలా చేస్తే చాలా సమస్యలు వస్తాయని, పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆ చారికేశగాడు అభితో చెప్పడం నా చెవులారా విన్నాను. మేడం, ప్లాన్ ఏమైంది అని అభి సైగ చేయడం, ఓకే అని చారుకేశ సైగతో సమాధానం చెప్పడం నా కళ్ళారా చూశాను మేడం. ఈ రోజు నీకు మూడినట్టే ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఏమీ జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెళ్ళి ఆపకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నీ ప్రాణాల కంటే పెళ్ళేం ఎక్కువ కాదు కదమ్మా. నా ప్రాణాల మీదికంటూ వస్తే ఇక్కడ ఏ ఒక్కరి ప్రాణాలు మిగలవు. అందరినీ చంపిగాని నేను చావను. అభిచార కేశవ్ ఏం ప్లాన్ చేశారో ఏంటో, ఈరోజు మేడం గారి లైఫ్ స్టోరీకి ఎండకట్టు పడిపోతుందా? చంద్రిక, చూస్తుంటే ఈ ఫంక్షన్ హాల్ కాస్త ఫ్యాక్షన్ హాల్ కాబోతుందేమో. కత్తులేసి రక్తం వరలిపోతుందేమో. పారిపోవడానికి రెడీగా ఉండి పౌడరు. మనకు ప్రాణాలే ముఖ్యం. నిన్నుతో కాస్ట్ ముఖ్యమన్నావు. ఆస్తి కూడా కావాలి. వామ్ము, నువ్వు మారు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. మీ పిన్ని గురించి భయపడుతున్నావా? నేనుండగా తనేం చేయలేదు. టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఉండు. పెళ్ళిని ఎంజాయ్ చేయి. అయ్యా, వధువు తల్లిదండ్రులు వచ్చి వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అమ్మా నాన్న లేరు పంతులు గారు. అన్నయ్య వదిన ఉన్నారు. ఓకే కదా? అమ్మా నాన్న లేనప్పుడు అన్న వదినలే తల్లిదండ్రులు. కానివ్వండి బాబు. దివ్య, కన్యాదానం చేద్దామా? అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల బాబు, ఒకసారి ఇలా రండి. ఇంటి పేరు మారయి తంతులో చుక్కలే అక్షింతలో ఈ అక్షంతలు తీసుకెళ్లి అందరికి ఇవ్వండి. మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో
ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి మాంగళ్యధారణ గావించండి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళి బొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంకటులన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఆపండి. నాగభూషణం ఓర్రా అమ్మాయి నాకేం తెలుసండి. నిత్య ప్లాన్ చేసింది కాదా? మేడం ప్లాన్ చేస్తే మేడం ఎందుకు షాక్ అవుతారండి?